కార్తీక మాసంలో తప్పకుండా ఆచరించవలసిన నియమాలు. కార్తీక మాసం అనేది శివకేశవులకు ప్రీతికరమైన మాసం. కార్తీక మాసం వంటి మాసం ఇంకొక మాసం ఉండదని శివపురాణంలో ఉన్నది. ఎందుకనగా కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే. 30 రోజులు పండుగే కనుక ఈ మాసానికి అంత ప్రత్యేకత ఉన్నది. అయితే కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా ఈ క్రింది చెప్పిన విధంగా చేయాల్సి ఉంది. కార్తీక వ్రతం ఎలా ఆచరించాలి అనేది కార్తీక పురాణంలో వివరించబడి ఉంది. కార్తీక పురాణంలో కార్తీక వ్రతం గురించి వశిష్ఠుడు జనక మహారాజుతో ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కార్తీక మాసము అంతటా ఈ వ్రతాన్ని చేసేవారు వైకుంఠానికి వెళతారు. 2. అలాగే వారు చేసిన ప్రస్తుత మరియు పూర్వ జన్మ పాపాలు అన్ని హరించుకుపోతాయి. 3. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. లింగ భేదం లేదు. 4. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పుడు ఇతరులు చేస్తుండగా చూసి ఆనందించేవారి యొక్క పాపాలు అన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. 5. కార్తీక మాసంలో శివ ప్రీతిగా సోమవార వ్రతమును ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. 6. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు. 7. సోమవారం వ్రతాన్ని ఆచరించేవారు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. సోమవార వ్రత విధి 6 రకములుగా ఉంటుంది. 1. ఉపవాసము 2. ఏక భక్తము 3. నక్తము 4. అయాచితము 5. స్నానము 6. తిలదానము. 1. ఉపవాసము అనగా ఎవరి శక్తి కొలది వారు కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం తులసి తీర్థము మాత్రమే సేవించాలి. దీనిని ఉపవాసము అంటారు. 2. ఏక భక్తము అనగా ఉపవాసము సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానాదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థము లేదా శైవ తీర్థము తీసుకోవాలి. 3. నక్తము అనగా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత భోజనము చేయాలి. 4. అయచితము అనగా భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయాలి. 5. స్నానము అనగా పైన చెప్పిన వేటికి శక్తి లేనప్పుడు సమంత్రక స్నాన జపాదులను చేసినప్పటికీ సరిపోతుంది. 6. తిలదానము అనగా మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసిన సరిపోతుంది. పైన చెప్పిన 6 పద్ధతులలో దేనిని ఆచరించిన కార్తీక సోమవారం వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారని కార్తీక పురాణం చెబుతున్నది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం చేసి ఆ రోజంతా భగవద్ ధ్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతమును చేసేవాళ్ళు నమ్మక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని కార్తీక పురాణంలో తెలపడం జరిగింది. కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణముతో ఉన్నప్పుడు ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పడం జరిగింది. కార్తీక స్నానమును చేసేవారు ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని జపించాలి. సర్వపాపహారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా
దామోదర నమోస్తుతే. దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానమును ఆచరించాలి. సూర్యుడు కార్తీక మాసంలో తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నది జలాలలో చేరుతుంది. సాయంకాలం సమయంలో శివాలయములో కానీ విష్ణు ఆలయంలో గాని యథాశక్తితో దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్షభూజ్యదులు నివేదించి శుద్ధ వాక్కులతో శివుడు లేదా హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురి ని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడినది పాటగా, పాడినది పాటగా కొనసాగజొచ్చింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ, కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక, భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలనన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు గాని ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి, ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరి వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. స్వతంత్రించిన కర్కశ కన్నుమిన్నుగానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుళ్ళు పడిపోయినది. జిగిబిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకోని ఆ నిష్ఠుర, తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, వంటినిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై, సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకు వెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తృద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుపస్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు కొట్టినందుకు, తన్నినందుకు, దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును గాని చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు.
ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాలవారు, తదుపరి 10 తరాలవారు, ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తర్వాత ఆమె 15 భూమిపై కుక్కగా జన్మించినది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి, ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట. ఇలా ఉండగా, ఒక కార్తీక సోమవారము నాడా బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి, శివాభిషేకాదులను నిర్వర్తించి, నక్షత్ర దర్శనానంతరము, నక్త స్వీకారానికి సిద్ధపడి, ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మతి కలిగి, ఓ విప్రుడా! రక్షింపు, మని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు, కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను? అని అడిగాడు. అందుకా కుక్క, ఓ బ్రాహ్మణుడా! పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కండ్లు మూసుకుపోయి, జారత్వానికి ఒడిగట్టి, భర్తృహత్యకు, వర్ణసంకరానికి కారకురాలినైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 పార్లు కుక్కగా పుట్టాను. ఇది 15సారి. అటువంటిది, ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాణ జన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు, దయచేసి విశదపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకుని, సునకమాయి కార్తీక సోమవారము నాడు, ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి, నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వలననే, నీకి పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు. ఆపై నా జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా! నాకు మోక్షం ఎలా సిద్ధించును ఆనతియమని కోరిన మీదట, దయాళుడైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో, ఒక సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకి ధారబోయగా, ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి, దివ్యశ్రీ శరీరమై ప్రకాశమానహర వస్త్ర విభూషితయై, పితృదేవత సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు.